హలో అండి. నమస్తే. అందరూ ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి కజ్జికాయలు బయట క్రంచీగా, లోపలి స్టఫ్ కరకరలాడుతూ ఎంతో టేస్టీగా కజ్జికాయలు చేసుకోవడానికి మౌల్డ్ అవసరం లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇవాల్టి వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను పిండి కలుపుకోవడం కోసం ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల పేని రవ్వను తీసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పేని రవ్వను తీసుకోవడం వల్ల కజ్జికాయలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మైదా పిండిని చాలా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఇలా మైదా పిండిని సాఫ్ట్గా ఒత్తుకోవడం వల్ల కజ్జికాయలు చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా మైదా పిండిని ఇంత సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత పిండికి పైన వైపు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మూత పెట్టి 1 గంట వరకు పిండిని నానబెట్టుకోవాలి. లోపలి స్టఫ్ 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు పిస్తా పప్పు, 1 కప్పు జీడిపప్పు వేసుకొని నేతిలో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా గసాల వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని 1 కప్పు దాకా సూజీ రవ్వను వేసుకుంటున్నాను. 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు దాకా సూజీ రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ నేతిలో బాగా వేయించుకోవాలి. రవ్వ అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. రవ్వ నేతిలో బాగా వేగిన తర్వాత ఒక కమ్మటి వాసన వస్తుంది. ఆ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. రవ్వ ఇలా పొడి పొడిలాడుతూ కమ్మటి వాసన వచ్చేంత వరకు రవ్వను వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ దాకా ఇలాచీ పౌడరు, 2 కప్పుల దాకా కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరిను ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ కొబ్బరి పలుకులు ఆ రవ్వ తగులుతూ చాలా క్రంచీగా ఉంటుంది. కొబ్బరి రవ్వ బాగా కలిసేంత వరకు కలుపుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే 2 కప్పుల కొబ్బరికి 2 కప్పుల దాకా చక్కెర తీసుకోవాలి. చక్కెర మిక్సీ పట్టుకోకుండా ఇలా వేసుకోవడం వల్ల తినేటప్పుడు చక్కెర కరకరలాడుతూ చాలా క్రంచీగా ఉంటుంది. ఇక్కడ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలలోకి లోపలి స్టఫ్ అనేది రెడీ అయిపోయిందండి. కజ్జికాయల్లోని స్టఫ్ ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇలా పొడి పొడిగా రవ్వలాగా ఉండేటప్పుడు తినేటప్పుడు చాలా క్రంచీగా ఉంటుంది. ఇక్కడ నేను గంట సేపు నానబెట్టుకున్నటువంటి పిండిని తీసుకుంటున్నానండి. ఇలా మైదా పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఈక్వల్ బాల్స్గా మైదా పిండిని డివైడ్ చేసుకుంటున్నాను. ఒక పీట తీసుకొని పొడి పిండిని కింద చల్లుకుంటూ మైదా పిండిని ఈ విధంగా చక్కగా రోల్ చేసుకోవాలండి. ఇలా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక షేప్ ఉన్న గిన్నె తీసుకొని ఇలా షేప్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు కజ్జికాయల్లోకి స్టఫ్ 2 స్పూన్ల దాకా మధ్యలో ఉంచుకోవాలి. స్టఫ్ అనేది అంచు చివర్లకు పోకోకుండా ఇలా స్టఫ్ మధ్యలోకి చేర్చుకోవాలి. అంచు చివర్లలో నీటిని అప్లై చేస్తూ ఇలా లోపలి స్టఫ్ బయటికి రాకుండా కజ్జికాయను క్లోజ్ చేసుకోవాలండి. అంచులు చాలా గట్టిగా ఒత్తుకోవాలి. గట్టిగా ఒత్తుకోకపోతే మనం వేయించేటప్పుడు కజ్జికాయల్లోని స్టఫ్ బయటికి వచ్చేసి నూనె పాడైపోతుంది. కాబట్టి కజ్జికాయలు ఒత్తుకునేటప్పుడే అంచు చివర్లు చాలా గట్టిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇంకో పద్ధతి కూడా చూపిస్తానండి. ఇలా రేకు తీసుకొని చేతి మధ్యలో వేసుకొని ఒక చివర క్లోజ్ చేసుకొని 2 స్పూన్ల దాకా స్టఫ్ పెట్టుకోవాలండి. ఇలా స్టఫ్ పెట్టుకొని 2 అంచులు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ని లోపలికి తోస్తూ ఇలా అంచు చివర్లను లాగి క్లోజ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకునేటప్పుడు స్టఫ్ బయటికి వస్తుంది. ఇలా స్టఫ్ బయటికి రాకోకుండా నీట్గా నిదానంగా క్లోజ్ చేసుకోవాలండి.
మీరు అంచు చివర్లు చాలా గట్టిగా ఒత్తుకోవాలి. ఇలా గట్టిగా ఒత్తుకోకుంటే మనం వేయించుకునేటప్పుడు స్టఫ్ బయటికి వచ్చేసి నూనె అంతా పాడైపోతుంది. ఇక్కడ నేను కజ్జికాయలు వేయించుకోవడం కోసం బాండీలో ఆయిల్ పెట్టుకొని బాండీకి సరిపడినన్ని కజ్జికాయలు మాత్రమే వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను 2 కజ్జికాయల దాకా వేయించుకుంటున్నాను. కజ్జికాయలు బాండీలో వేసిన తర్వాత కాసేపటి వరకు కదల్చకూడదు. ఇలా కాస్త రంగు మారిన తర్వాత కజ్జికాయలను అటు ఇటు తిప్పి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ను ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి కజ్జికాయలను మరలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా డబల్ టైం ఫ్రై చేసుకోవడం వల్ల కజ్జికాయలు తినేటప్పుడు చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కజ్జికాయలను వేయించుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.